ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. సో మనకు తెలిసిందే క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు అనేది. అయితే ఈ క్యాన్సర్లో ఉమెన్కి ఆడవాళ్ళకు వచ్చే క్యాన్సర్లలో రొమ్ముల క్యాన్సర్, ఇంకొకటి సర్విక్స్ క్యాన్సర్ అని, ఇందులో బ్రెస్ట్ క్యాన్సర్ అంటే రొమ్ముకు వచ్చే క్యాన్సర్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి ఒక క్యాన్సర్ మనకి ఎలా అంటే 29-30 మందిలో ఒకరికి క్యాన్సర్ ఉంటుంది ఉమెన్ లో. సో ఇలాంటి విషయాలు మనతో, ఇంకా ఇంపార్టెంట్ విషయాలు మనతో మాట్లాడడానికి మనతో ఉన్నారు డాక్టర్ మమతా లక్ష్మి మేడం గారు. మేడం ఫేమస్ గైనకాలజిస్ట్, సీనియర్ మోస్ట్ గైనకాలజిస్ట్ అండ్ ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్. మనకు పీలేరు గుప్తా హాస్పిటల్లో మేడం గుప్తా హాస్పిటల్ ఓనర్. సో మేడం కి చాలా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫీల్డ్ లో. సో లెట్ us లెర్న్ ఫ్రమ్ మేడం. ఇప్పుడు నేర్చుకుందాం, చాలా విషయాలు మనం తెలుసుకుందాము బ్రెస్ట్ క్యాన్సర్ గురించి. సో వి హార్ట్లీ వెల్కమ్ మేడం టు ద డయాస్. హార్ట్లీ వెల్కమ్ Dr. Girija. I'm very happy to be here and be talking to you. Dr. Girija has started this platform and educating so many of her viewers. And it is my pleasure to be sharing a few health tips regarding breast cancer awareness. Last month October nela breast cancer awareness month anamata. So breast cancer, rommula cancer being the highest killer of cancer in women, మనము ఈ అవేర్నెస్ అనేది స్త్రీలలో ఖచ్చితంగా క్రియేట్ చేయాలి. అంటే వాళ్ళు ముందుగా బ్రెస్ట్ క్యాన్సర్, రొమ్ముల క్యాన్సర్ తనకు ఉందా లేదా అని కనుగొని వీలైనంత తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటే మనము బ్రెస్ట్ రిమూవ్ చేయకుండా కన్జర్వేషన్ సర్జరీ అంటే ఒకటి ఆ గడ్డ మాత్రమే రిమూవ్ చేసి రొమ్ముని కాపాడవచ్చు అనమాట. అది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. 20 ఏళ్ల లోపల ఉండే ప్రతి స్త్రీ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ బ్రెస్ట్ అంటే తనే సొంతంగా రొమ్ములు టెస్ట్ చేసి ఎక్కడన్నా చిన్న గడ్డ ఉంటే కూడా కనుగొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి సలహా తీసుకొని అది మంచి గడ్డనా క్యాన్సర్ గడ్డనా ఇవాల్యుయేట్ చేసుకున్న తర్వాత దాని ట్రీట్మెంట్ తీసుకొని అప్పుడు మనకు బ్రెస్ట్ అనేది రొమ్ము కాపాడుకోవచ్చు. విచ్ ఇస్ అ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఫీమేల్ ఫర్ హర్ కాన్ఫిడెన్స్ అండ్ ఎవ్రీథింగ్, ఫర్ హర్ హెల్త్ ఇన్ ఫ్యూచర్ టు కన్సర్వ్ ఫర్ హర్ ఫ్యూచర్ హ్యాపీనెస్. సో మనకు యంగ్ ఏజ్లో వచ్చే, చిన్నప్పుడు అంటే 30 ఏళ్ల లోపల వచ్చే రొమ్ము క్యాన్సర్ చాలా అగ్రెసివ్గా ఉంటుంది. అంటే వచ్చిన కొన్ని రోజులకి గడ్డ నుంచి స్ప్రెడ్ అయ్యి పక్కన బ్రెస్ట్ కూడా వెళ్ళిపోయి సంక దగ్గర యాక్సిల్ లింఫ్ నోడ్స్కి వెళ్ళి మెటాస్టాసిస్ అయ్యి ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. అందుకోసమే చిన్న ఏజ్లో 20 years కంటే తక్కువ ఉండేవాళ్ళు వారానికి ఒక్కసారి సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద బ్రెస్ట్ అనేది చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత 1 in every 29 women అంటే ప్రతి 8 నిమిషాలకు ఒకసారి మన ఇండియాలో ఒక స్త్రీ ఈ రొమ్ము క్యాన్సర్ కి బలైపోతుంది అనమాట. అంటే ఎంత ఎక్కువ మోతాజులో ఇన్సిడెన్స్ ఇస్ వెరీ హై ఇన్ ఇండియా. దాన్ని వీలైనంత వరకు మనం ముందుగా మనము డయాగ్నోస్ చేయగలిగితే we can conserve the breast and prevent death from breast cancer. So first what are the signs and symptoms? అంటే ఒక స్త్రీకి బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని ఎలా కనుక్కుంటారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫస్ట్ చిన్న గడ్డగా పెయిన్లెస్ లంప్గా ఏర్పడుతుంది అనమాట. సో రొమ్ములో ఏ భాగంలో ఉన్నా కూడా సెల్ఫ్ ఎగ్జామినేషన్లో ఈ పామ్ ఆస్పెక్ట్ వాళ్ళకి ఇలా పట్టుకొని చూస్తే అన్ని గడ్డలుగానే అనిపిస్తుంది. లాక్టేషనల్ గ్లాండ్స్ ఉంటాయి కాబట్టి అలా కాకుండా ఈ పామ్ ఆఫ్ ద ఫింగర్స్ తో మనము ప్రెస్ చేసి ప్రతి మూల చెక్ చేసుకుని చిన్న గడ్డ ఉన్నా కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నామంటే వాళ్ళు చేసేది ఫస్ట్ అల్ట్రాసోనోగ్రఫీ చేస్తారు. దాంట్లో మనకు అది మంచి గడ్డనా క్యాన్సర్ గడ్డనా అనేది చాలా వరకు తెలిసిపోతుంది. ఆ తర్వాత దాంట్లో నుంచి సెల్స్ అంటే ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ, FNAC అంటాం. కొంతవరకు సెల్స్ తీసి ఆ స్లైడ్ లో స్ప్రెడ్ చేసి దాన్ని మళ్ళా మనము హిస్టోపెథాలజీ ఎగ్జామినేషన్ కి పంపిస్తామన్నమాట. హిస్టోపెథాలజీలో అది దాంట్లో ఏమైనా క్యాన్సర్ సెల్స్ ఉన్నాయా, దాంట్లో స్టేజెస్ ఉంటాయి, ప్లస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ ఉంటుంది. అంటే నార్మల్ గా రన్ అయ్యే క్యాన్సర్, అగ్రెసివ్ గా రన్ అయ్యే క్యాన్సర్ అనేది దాంట్లో తెలిసిపోతుంది అనమాట. సో
అది తెలుసుకున్న తర్వాత ఆ గడ్డ మాత్రమే స్ప్రెడ్ లేకుండా ఉంటే అది రిమూవ్ చేసేసి ఆ తర్వాత ఫర్దర్ స్ప్రెడ్ లేకుండా కీమోథెరపీ తీసుకోవచ్చు. ఇన్ కేస్ ఆపోజిట్ బ్రెస్ట్ కూడా స్ప్రెడ్ అయింది, యాక్సిలా అంటే సంఖలోకి లింఫ్ నోడ్స్ అని ఉంటాయి అక్కడికి స్ప్రెడ్ అయింది, మెటాస్టాసిస్ ఉంది అంటే ఫర్దర్ కీమోథెరపీ యాజ్ వెల్ as రేడియోథెరపీ అనేది మనము ఆశ్రయించాల్సి వస్తుంది. ఆఫ్టర్ ద లంప్ స్టేజ్ అదైన తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది, గడ్డ ఉంటుంది కదా అది కిందికి మళ్ళీ పైకి ఆ రెండు భాగాలు ఫస్ట్ స్ప్రెడ్ అయ్యి ఆ రెండుకి అతకపోతుంది, అంటే దేర్ విల్ బి నో మూవ్మెంట్ అనమాట, టెథరింగ్ అనేది అవుతుంది. స్కిన్ పైన ఆరెంజ్ పీల్ అపియరెన్స్ అంటే ప్యూడియో ఆరెంజ్ అంటాము ఇంగ్లీష్ లో, దాంట్లో ఆరెంజ్ పీల్ అపియరెన్స్ వస్తుంది. కింద లోవర్ డౌన్ ద స్ట్రక్చర్స్ బినిత్ అంటే లాక్టేషనల్ గ్లాండ్స్, కింద బ్రెస్ట్ కింద యాంకరింగ్ టిష్యూ ఉంటుంది కదా ఫైబ్రస్ టిష్యూ, ఆ తర్వాత ఫర్దర్ స్ప్రెడ్ ఉంది అంటే ఈవెన్ టు ద వాల్ ఆఫ్ ద థొరాక్స్ అక్కడ వరకు స్ప్రెడ్ అయిపోతుంది. ఇన్ కేస్ ద పేషెంట్ డజంట్ ఇమీడియట్లీ గో టు ద డాక్టర్. అందుకోసమే ఫస్ట్ మనము ఎక్కడన్నా స్ప్రెడ్ ఉందా, ఆ గడ్డ పెయిన్ఫుల్ ఉందా పెయిన్లెస్ ఉందా, సెకండరీ ఇన్ఫెక్షన్ ఉంటే క్యాన్సర్ గడ్డ కూడా పెయిన్ఫుల్ అయిపోతుంది, బట్ అది లేటర్ స్టేజెస్ లో. స్టార్టింగ్ లో నొప్పి అనేది ఉండదు, నొప్పి అనేది లేకుండా ఉండే గడ్డ అయితే దాంట్లో ఫైబ్రో అడినోమా ఉండొచ్చు, క్యాన్సర్ గడ్డ ఉండొచ్చు. ఫైబ్రో అడినోమా అయితే మంచి గడ్డ, దాన్ని ఈజీగా రిమూవ్ చేసేయచ్చు, దానికి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అబ్సల్యూట్లీ నో స్ప్రెడ్. అట్లా కాకుండా అదేమన్నా క్యాన్సర్ గడ్డ అయితే చాలా ఫాస్ట్ గ్రోత్ అండ్ స్ప్రెడ్ ఉంటుంది. సో అది ఏం గడ్డ అనేది ఫస్ట్ మనం కనుక్కోవాలన్నమాట. ఇన్ కేస్ ఈ స్టేజ్ కూడా దాటిపోయింది అప్పుడు లాక్టేషనల్ గ్లాండ్స్ లోకి ఇన్వేడ్ అయ్యి మళ్ళీ డిశ్చార్జ్ ఫ్రమ్ ద నిప్పిల్, అయితే ఆల్టర్డ్ కలర్ డిశ్చార్జ్ అంటే బ్రౌనిష్ రెడ్ డిశ్చార్జ్ అనేది, ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ అనేది వస్తుంది అనమాట. సో ఈ మోస్ట్ ఇంపార్టెంట్ గడ్డ నాట్ మూవింగ్, లేటర్ స్టేజెస్ లో పెయిన్, ఆ తర్వాత డిశ్చార్జ్, ఇవేమన్నా ఉన్నాయా మనం కనుక్కొని ఆ ప్రకారం మనం ట్రీట్మెంట్ తీసుకొని వీలైనంత తొందరగా బ్రెస్ట్ గడ్డలు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో వీ షుడ్ నాట్ నెగ్లెక్ట్, కాంటాక్ట్ ద డాక్టర్ ఇమీడియట్లీ అండ్ గెట్ ఇట్ టెస్టెడ్. అది మంచి గడ్డ అని తెలిస్తే మళ్ళీ కొంచెం డిలే చేసినా పర్లేదు. ఫైబ్రో అడినోమా అనేది సంవత్సరానికి 1 or 2 millimeter పెరుగుతుంది అంతే. సో ఫైబ్రో అడినోమా అని మనకు ఖచ్చితంగా తెలిస్తే అది ఒక 2 or 3 years డిలే చేసుకుని నిదానంగా మన కన్వీనియంట్ టైంలో వాళ్ళకి సైజ్ కొంచెం పెద్దగా పెరిగిన తర్వాత మళ్ళీ ఎక్సిషన్ అంటే రిమూవ్ చేసుకోవచ్చు. బట్ ఇఫ్ అట్ ఆల్ ఇట్స్ క్యాన్సర్ గ్రోత్, హ్యావ్ టు గో టు అ డాక్టర్, ఇవాల్యుయేట్, వీలంత తొందరగా దాన్ని తీయించేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, ఎంత చక్కగా ఇన్ఫర్మేషన్ చెప్పారు. అంటే ఆ గడ్డ అనేది ఫస్ట్ ఎలా ఉంటుంది, అది ఎలా స్ప్రెడ్ అవుతుంది పైకి కిందికి, మళ్ళీ అక్కడి నుంచి డిశ్చార్జ్ ఎలా వస్తుంది, ఇది స్టేజెస్ ఎలా, ఇవి చాలా బాగా చెప్పారు మేడం. అయితే మీరు అన్నారు 30 years లోపలైతే చాలా సివియర్ గా ఉంటుంది, అయితే 30 years తర్వాత అయితే ఎలా ఉంటుంది మరి? 30 years తర్వాత వచ్చేది యూజువల్లీ గ్రోత్ విల్ బి మైల్డ్ అనమాట, అంటే కంపేర్ టు ద యంగర్ ఏజ్ గ్రూప్ బ్రెస్ట్ క్యాన్సర్ గ్రోత్ స్లో ఉంటుంది. అట్లనే అది స్ప్రెడ్ అవ్వదని కాదు, ఓల్డర్ పీపుల్ కూడా వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరికి ఇది వస్తుంది అంటే అందరికీ రావచ్చు, బట్ సమ్ పీపుల్ ఆర్ మోర్ ప్రోన్ టు దిస్ బ్రెస్ట్ క్యాన్సర్. ఎవరికి వస్తుంది, అర్లీగా ఋతుక్రమం స్టార్ట్ అయిపోతుంది, మెనార్కే, లేట్ గా మెన్సెస్ ఆగిపోతుంది కదా మెనోపాజ్, మళ్ళీ ఓసీ పిల్స్ వాడతారు, పిల్లలు వద్దు అని మనము ఈవెన్ గవర్నమెంట్ లో మాలా డి, మాలా ఎన్, ఇది పేషెంట్ కి ఇచ్చినప్పుడు వాళ్ళు ఎన్ని రోజులు అని చెప్పకుండా ఒకసారి తీసేసుకొని వెళ్ళిపోతారు, ఇయర్స్ టుగెదర్ వాడతారు, 5 to 10 years వాడే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ బియాండ్ 2 years వాడితే they will have side effects for OC pills such as deep vein thrombosis and more exposure to estrogen progesterone కాబట్టి there is more chance of breast cancer and endometrial cancer. అందుకోసమే OC pills వాడేవాళ్ళు, అర్లీ మెనార్కే, లేట్ మెనోపాజ్, తర్వాత హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటే ఈ కొంతమందికి చిన్న ఏజ్ లో మెనోపాజ్ 35-40 years కంతా మెనోపాజ్ వస్తుంది, వాళ్ళకు కొన్ని సిమ్టమ్స్ తో బాధపడతా అంటారు అనమాట, హాట్ ఫ్లషెస్, నైట్ స్వెట్స్. దానికోసమని మనము లో డోస్ ఈస్ట్రోజన్, అంటే ఈస్ట్రోజన్ తక్కువ అయిన దాని వల్ల వాళ్ళకి సిమ్టమ్స్ వస్తుంది కాబట్టి వాళ్ళకి ఈస్ట్రోజన్ థెరపీ ఇస్తాం. అది 3 to 6 months కంటే ఎక్కువ వాడకూడదు. ఇన్ కేస్ వాళ్ళు ఎక్కువ రోజులు వాడినారంటే దట్ విల్ ఆల్సో లీడ్ టు ఐదర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఆర్ ఎండోమెట్రియల్ క్యాన్సర్. సో ఈ పాయింట్స్ కొన్ని గుర్తుపెట్టుకోవాలి.
వల్ల. అండ్ వన్ మోర్ థింగ్, దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ BRCA1 అండ్ BRCA2 జీన్స్. దిస్ రన్స్ ఇన్ ఫ్యామిలీస్. అంటే కొన్ని ఫ్యామిలీస్ లో BRCA1 BRCA2 జీన్స్ ఉండేవాళ్ళు, వాళ్ళకు ఫ్యామిలీ హిస్టరీ అంటే ఒక గ్రూప్ ఉంటుంది అనమాట. వాళ్ళకు ఓవేరియన్ క్యాన్సర్ రావచ్చు, బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు, ఎండోమెట్రియల్ క్యాన్సర్ రావచ్చు. ఆల్ దీస్ ఆర్ ఈస్ట్రోజన్ డిపెండెంట్ క్యాన్సర్స్ అనమాట. సో ఈ జీన్ మ్యూటేషన్ వల్ల ఆ ఫ్యామిలీలో రకరకాల క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి. వెరీ ఫేమస్ హాలీవుడ్ యాక్ట్రెస్ Angelina Jolie, she had both these genes in her family. వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ అమ్మ కానీ, వాళ్ళ పిన్ని కానీ, వాళ్ళ కజిన్స్ ఎవరు లేడీస్ ఉంటారో వాళ్ళందరూ ఎవ్వరూ 30 years క్రాస్ అవ్వలేదు. వాళ్ళందరికీ దే హ్యాడ్ ఐదర్ ఆఫ్ దీస్ క్యాన్సర్స్ అండ్ దే సకమ్ టు దిస్ క్యాన్సర్ వెరీ ఎర్లీ. చాలా 30 years లోపలే చనిపోయినారు అనమాట. ఆమె షీ టుక్ అ వెరీ బోల్డ్ డిసిషన్ because she is a very famous actress and she was voted as the most beautiful actress in her acting career. Atla ammayi, she took a very bold decision to get bilateral mastectomy and bilateral oophorectomy ఎలెక్టివ్ గా చేసుకునింది. ఎందుకంటే ఇంకా నేను ఉండాలనుకుంటే ఇవి ఈ క్యాన్సర్స్ వల్లనే ఏమన్నా ప్రమాదం ఉంటుంది తెలుసుకుని ఆమె రెండు తీయించుకునింది. And then they went for అంటే ప్లాస్టిక్ సర్జరీ, సిలికాన్ రీప్లేస్మెంట్, ఇంప్లాంట్స్ అవన్నీ చేయించుకుంటే తనకు BRCA జీన్స్ పాజిటివ్ ఓన్లీ ఆఫ్టర్ ఇట్ వాస్ ప్రూవ్డ్. ఎందుకంటే ఇది మ్యూటిలేటింగ్ BRCA జీన్స్ పాజిటివ్ ఉన్నాయి అంటే దాని అర్థం డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు గెట్ అవకాశం. సో ఇప్పుడే అందరూ చేసుకోవచ్చు మన BRCA జీన్స్. అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉండే వాళ్ళకి, ఎందుకంటే ఈ టెస్టింగ్ అని జీన్ టెస్టింగ్ అని దే ఆర్ వెరీ కాస్ట్లీ, అంటే థౌసండ్స్. అందుకోసమే BRCA జీన్స్ ఉండే వాళ్ళకు, ఫ్యామిలీ హిస్టరీ, క్యాన్సర్ హిస్టరీ ఉండే వాళ్ళకి టెస్ట్ చేయించుకొని మనము అది ఉంది అనే వాళ్ళకు ఎవ్రీ ఇయర్ వి సజెస్ట్ అల్ట్రాసోనోగ్రఫీ. ఇంకొద్దిగా డౌట్ వచ్చిందంటే నెక్స్ట్ దే గో ఫర్ మ్యామోగ్రఫీ. ఇఫ్ రిక్వైర్డ్ MRI ఫర్ స్టేజింగ్ ఆఫ్ ద క్యాన్సర్. మీరు అన్నారు మనకు ఈ క్యాన్సర్ అనేది చాలా త్వరగా కూడా తెలుసుకోవచ్చు, బ్రెస్ట్ క్యాన్సర్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ వల్ల. సో ఈ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఎన్ని రోజులకు ఒకసారి చేసుకోవాలి? ఫ్రమ్ బిలో 20 years నుంచి స్టార్ట్ చేసుకోమంటారు. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెస్ పుట్ ఫార్వర్డ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ క్యాన్సర్ అవేర్నెస్. సో వీక్లీ వన్స్ చెప్తారు. వెన్ ఎవర్ ద లేడీ ఈస్ ఫ్రీ టు డూ ఇట్, ఐదర్ వెన్ షీ స్లీపింగ్ or when she is having bath, she has to entire రొమ్ముని ఒక్కసారి ఖచ్చితంగా ఎలుమూలల అన్ని మన పామర్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫింగర్స్ తో ఫీల్ అయ్యి ఎక్కడన్నా చిన్న లంప్ ఉంటే కూడా దే హ్యావ్ టు యాక్సెస్ ఇట్ అండ్ దెన్ గో టు ద డాక్టర్. చాలా ఈజీ అండి, కష్టమేం లేదు. గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే మీకు నేర్పిస్తారు. ఫ్యాన్ మెథడ్ అంట, మామూలుగా ఏది మిస్ కాకుండా ఫ్యాన్ మెథడ్ ఆఫ్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద బ్రెస్ట్. అంటే ఇది పీరియడ్స్ తో ఏమైనా, అంటే పీరియడ్స్ ఉన్నప్పుడు కానీ, అంటే ఇది మన మంత్లీలో ఏదో ఒక టైం స్పెసిఫిక్? వెరీ రైట్ గిరిజ. చాలా మంది వస్తారు, దే కమ్ విత్ పెయిన్ ఇన్ ద బ్రెస్ట్ డ్యూరింగ్ పీరియడ్స్. అంటే హార్మోనల్ చేంజెస్ వల్ల ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ అంటాం. దెర్ ఇస్ వాటర్ లాగింగ్, ఇంక్రీజ్ ఫైబ్రస్ టిష్యూ అండ్ పెయిన్ డ్యూరింగ్ మెన్సెస్. సో చాలా మందికి ఇట్ స్టార్ట్స్ అట్లీస్ట్ 3-4 days బిఫోర్. ఒక 3-4 రోజుల ముందు నుంచి వాళ్ళకు బ్రెస్ట్ పెయిన్ కంప్లైంట్ చేస్తారు. వన్స్ ద పీరియడ్ కమ్స్ విదిన్ 1 or 2 days ఇట్ విల్ సబ్సైడ్. వాళ్ళకు మనం అల్ట్రాసోనోగ్రఫీ చేసి చూస్తే వాళ్ళకు దే విల్ హ్యావ్ ఇంక్రీస్డ్ ఫైబర్స్ టిష్యూ. దాన్ని డిఫ్యూజ్ ఫైబ్రో అడినోసిస్ అంటాం అనమాట. అది డ్యూరింగ్ పీరియడ్స్ ఏమవుతుంది, బికాస్ ఆఫ్ ఇంక్రీస్డ్ estrogen and LH level, there is something called tenderness, waterlogging in the breast tissue, and this usually comes down after childbirth. And most important point, manamu baby ki breast feeding iste it has a protective effect from breast cancer. సో మనకు రొమ్ము క్యాన్సర్ రాకుండా కాపాడుకోవాలంటే బిడ్డకు కనీసం 2 ఏళ్ళు బ్రెస్ట్ ఫీడ్ చేయాలి. It has a very good protective effect. దేవుడు అలా పెట్టాడో ఏమో, because I think we don't know the basis for that. Maybe because we are suppressing estrogen for that, because మామూలుగా lactational amenorrhea అంటాం. So whenever the mother is breastfeeding the baby, అప్పుడు పీరియడ్స్ ఉండవు. ఉన్నా కూడా స్కాంటీ మెన్సెస్ ఉంటుంది, ఈస్ట్రోజన్ ప్రొజెస్టరాన్ లెవెల్స్ సప్రెస్ అయి ఉంటాయి.
సో అంత టైం మనకు మన బాడీ ఈస్ట్రోజన్ కి ఎక్స్పోజ్ కాదు కాబట్టి దట్ హ్యాస్ అ ప్రొటెక్టివ్ ఎఫెక్ట్. సో అయితే ఆ టైంలో కాకుండా వేరే టైంలో మనము ఎగ్జామిన్ చేసుకుంటే లేక మ్యామోగ్రామ్ కూడా మనం పీరియడ్స్ టైం కాకుండా లేక పీరియడ్స్ ప్రేయర్ కాకుండా తర్వాత చేసుకుంటే బెటర్ అంటారు. It is always better. It is more comfortable for the lady also. మ్యామ్ ఇప్పుడు చాలా బ్రెస్ట్ క్యాన్సర్స్ ఉన్నాయి, చాలా మంది సఫరర్స్ ఉన్నారు. పీపుల్ ఆర్ సఫరింగ్ అంటే పోస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్. అది తీసేసి అంటే ఇట్ ఈస్ ఎ బ్యూటీ ఫర్ ద ఉమెన్. బ్రెస్ట్ అనేది ఇట్ ఈస్ ఎ బ్యూటీ ఫర్ ఉమెన్. సో అది తీసేస్తే ఐ థింక్ ఐ డోంట్ నో దే గో ఎమోషనలీ డౌన్ అని నాకు అనిపిస్తుంది. సో అప్పుడు మరి ఎలా మేడం కోపప్ చేసేది దీన్ని? అంటే అందుకోసమే కదా ఆల్వేస్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. సో ఫస్ట్ మనము బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ అనే స్టార్ట్ చేస్తాం. చిన్న గడ్డ అయితే ఈవెన్ ఇఫ్ ఇట్స్ క్యాన్సర్ ఆ గడ్డ మాత్రమే రిమూవ్ చేస్తాం వెన్ దెర్ ఇస్ నో స్ప్రెడ్. అందుకోసమే స్ప్రెడ్ అయితే మాత్రము మాస్టెక్టమీ చేస్తేనే ఆ పేషెంట్ ఇంకొక రొమ్ము ప్లస్ ఫర్దర్ స్ప్రెడ్ కాపాడగలుగుతాం. అందుకోసమే స్ప్రెడ్ అవ్వక ముందే వీ హ్యావ్ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ దమ్. ఇన్ కేస్ కాలేదు, మాస్టెక్టమీ చేశారు, వాళ్ళకి సిలికాన్ ఇంప్లాంట్స్ చేస్తారు. బట్ ఈ సిలికాన్ ఇంప్లాంట్స్ మనం రెగ్యులర్గా మళ్ళా వీ హ్యావ్ టు ఫాలో అప్ విత్ ద ప్లాస్టిక్ సర్జన్. ఎందుకంటే సిలికాన్ ఇంప్లాంట్స్ దెమ్సెల్వ్స్ దే విల్ లీడ్ టు క్యాన్సర్ అంటారు. సో అందుకోసమే ఐ థింక్ ఆఫ్టర్ సిలికాన్ implants they have to have a regular follow up with the plastic surgeon. But that is only gives beauty. It's not actually going to function. No function. అంటే పోస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ అయిన తర్వాత ఏమైనా మీరు అలాంటి కేసెస్ చూసి అంటే నేను చూసిందే వాళ్ళకు టచ్ బికాస్ ఈ లేడీస్ అందరూ దే కేమ్ ఆఫ్టర్ 40 years. సో మోస్ట్ ఆఫ్ దెమ్ వాళ్ళ ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది, బ్రెస్ట్ ఫీడింగ్ కంప్లీట్ అయిపోయింది. సో ఏమున్నా వాళ్ళకు వీ హ్యాడ్ టు గివ్ ఎమోషనల్ సపోర్ట్ అండ్ టెల్ దెమ్ ఇట్ ఈస్ ఆల్ ఓకే. సమ్ ఆఫ్ దెమ్ వేరే ఓకే నాకేమి అసలు సిలికాన్ ఇంప్లాంట్స్ అట్లా ఏమి వద్దు, నా వరకు యూ హ్యావ్ సేవ్డ్ మీ, దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. వీ ఆస్క్ దెమ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ సెల్ఫ్, రిడ్యూస్ స్ట్రెస్, యాంగ్జైటీ, ఆల్ దాట్. అండ్ దానికి ఐ థింక్ ద బెస్ట్ థింగ్ ఇస్ యువర్ ప్లాట్ఫామ్, యోగా, మెడిటేషన్, ఎక్సర్సైజ్. సో go for that. Be happy. Most important is catch at the earlier stage. సో మనకి ఏదైతే చేతిలో ఉందో అదే మనం జాగ్రత్త పడితే బెటర్. సో మనం చేతులు దాటిన తర్వాత మనం ఇంకేం చేయగలిగింది సార్. సో ఇలా మనం బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కంగారు పడాల్సిన విషయం కాదు. ఎందుకంటే మనం ఎప్పుడైతే త్వరగా రియలైజ్ అవుతామో, త్వరగా మనం ముందుగానే చెక్ చేసుకుంటూ ఉంటే, స్నానం చేసేటప్పుడు కానీ, సో మనం ఎలా డ్రెస్సింగ్ చేసుకునేటప్పుడు కానీ ఒక్క నిమిషం దానికి స్పెండ్ చేసాము అంటే మన లైఫ్ బెటర్ ప్లేస్లో ఉంటుంది, ఇన్స్టెడ్ ఆఫ్ వచ్చిన తర్వాత కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడం కంటే. సో ఇలా మనకు బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ఎంత ప్రమాదం అనేది మేడం చెప్పారు ఒకసారి వస్తే. సో ప్రతి 8 నిమిషాలకి ఒక ఉమెన్ దీంతో సఫర్ అవుతూ ఉన్నారు అని అంటే దీని ఎంత ఇంపార్టెంటో దీని గురించి చెప్పడానికి మనకు మమతా లక్ష్మి మేడం గారు ఈరోజు నిజంగా తను బిజీ షెడ్యూల్లో కూడా టైం తీసుకొని మనం ఇన్వైట్ చేస్తూనే మేడం గారు రావడం, ఇలా చెప్పడం అనేది వీఆర్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే యూ కీప్ ఇట్ ఇన్ ద చాట్ బాక్స్. సో మనము చాట్ బాక్స్లో కూడా మళ్ళీ డిస్కస్ మాట్లాడతాము, లేకపోతే అగైన్ విల్ కండక్ట్ ద ఇంటర్వ్యూ బేస్డ్ ఆన్ యువర్ క్వశ్చనరీస్. సో అలా చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇలాంటి ఒక చాలా ఇంపార్టెంట్ అయిన విషయం బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మీరు మా వ్యూవర్స్కి, స్పెషల్లీ ఆల్ వ్యూవర్స్ ఆర్ ఆల్ అబౌవ్ 40 నేను చూసిన దాంట్లో. సో యూ హ్యావ్ హెల్ప్డ్ దెమ్ ఎ లాట్ బై గివింగ్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్. థ్యాంక్ యూ సో మచ్. Thank you.